అందరికీ నమస్కారం అండి. మేమైతే ఆదివారం రోజు పిల్లల్ని తీసుకొని మా పాపను మా బాబుని తీసుకొని పోలీస్ గ్రౌండ్కి అయితే వెళ్ళినాము. అక్కడ మా పాప మా బాబు చాలా మంచిగా ఆడుకోరు. ఇంకా మా పాప అయితే గ్రౌండ్లో ఒక్కతోని ఉంటలేదు అస్సలు. మట్టిలా ఆడుతూనే ఉంది. మట్టిలో అక్కడ గడ్డిలా ఏముంటే అది తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మట్టి కూడా తింటుంది. వద్దంటే అస్సలు వింటలేదు. చాలా అసలు ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తుంది. తను నడక స్టార్ట్ చేసిన ఇంకా మేము ఫస్ట్ టైం అండి తనని తీసుకొని గ్రౌండ్కి పోవడం. అందుకే తను చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళన్న మా శ్రేయస్ ఎక్కడ పోతే అక్కడ వాని వెంబడి పోతూనే ఉంది బాల్ కావాలని. ఆ బాల్ కోసం చాలా గొడవ చేస్తుంది నాకు కావాలి అని చెప్పేసి. ఇంకా మట్టిలో అయితే ఏమన్నా ఆడిందా తనైతే. ఇంకా మా శ్రేయస్ వాళ్ళ డాడీ అయితే క్రికెట్ ఆడుతున్నారు. ఇక మా పాపతో ఒక ఫోటో దిగుదాం అనుకుంటే అసలు అది ఉంటనే లేదు నా దగ్గర, పోతూనే ఉంది ఆడడానికి. ఇక వాళ్ళ నాన్నతో అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక వాళ్ళిద్దరు ఆడుతున్నారు. ఇంకా మా శ్రేయస్ గురించి అయితే అసలు ఇంకా ఎంత చెప్పినా తక్కువ అండి. తనకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టము వాడికి. వాడు అసలు మా ఆయన బౌలింగ్ చేస్తుండు, మా శ్రేయస్ బ్యాటింగ్ చేస్తుండు. అసలు ఎంత బాగా కొడుతున్నాడో అసలు ఆ బాలు. ఇదైతే పోలీస్ గ్రౌండ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అసలు చాలా ఎంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయి ఈ గ్రౌండ్లోనే జరుగుతాయి అన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్. అసలు లొకేషన్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఆ చెట్లు ఇట్లా మొత్తం గ్రీన్గా బాగుంది. మా భవి పాప ఇంకా బాల్తో ఆడుతుంది. ఇంకా ఏది చూస్తుంది కింద ఉన్న గ్రౌండ్లో ఉన్న కట్టె పుల్లలు అన్నీ నోట్లో పెట్టుకుంటుంది. అసలు ఇక బ్యాట్ తీసుకొని బ్యాట్తో ఆడుతుంది. ఇక తనైతే ఇక ఫుల్ అల్లరి అంటే అల్లరి చేసిందండి. ఆడైతే గ్రౌండ్లో ఒక డాగ్ ఉందన్నమాట. దాన్ని చూసి దాని వెంబడి పోతూనే ఉంది, అరుస్తూ ఉంది. అసలు ఎంత గట్టిగా అరుస్తుందంటే అసలు ఫస్ట్ టైం తను చూడడము. దానికోసం దాని వెంబడి పోతూనే ఉంది. అది వెళ్తుంటే దాని వెంబడి పోతూనే ఉంది ఆ డాగ్ కోసం. చూడండి దాన్ని అసలు ఎట్లా పోతుంది దాని వెంబడి. చిన్నపిల్లలకు పిల్లులు, కుక్కలు, పావురాలు ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మా పాప అయితే అసలు మా ఇంటి పక్కన పావురాలు గుట్లా వస్తే వాటిని చూసి అసలు అరుస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఇంకడ మా శ్రేయస్ అయితే ఇంకా ఫొటోస్ దిగమంటే వాడు ఫోజులు కొడుతున్నాడు, అస్సలు దిగట్లేదు. ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నాడు. అటు ఇటు ఇంకా దిగకుండా ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ డాడీ ఫోటో దిగు నాన్న అంటే వాడు అస్సలు వినట్లేదు, ఆడుకుంటూనే ఉన్నాడు. ఇక్కడైతే మా శ్రేయస్ని ఒక డైలాగ్ చెప్పమని అన్నాము. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్కి యాక్టింగ్ చేస్తున్నాడు అన్నమాట. ఆ డైలాగ్ కొడుతున్నాడు అక్కడ. ఇక్కడ మా పాపని వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తున్నాడు. మా పాప నిలబడమంటే అస్సలు నిలబడట్లేదు, ఎంత ట్రై చేసినా ఉండట్లేదు. వాళ్ళ ఆట వాళ్ళకి సరిపోయింది. ఆ గడ్డిలా ఆ మట్టిలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా శ్రేయస్ అయితే ఇంకా ఒక్కతో ఉంటలేడు. వాడు ఎంత అల్లరి అంటే ఫుల్ అల్లరి చేస్తాడు. అక్కడ ఉన్న కట్టెలతోని అన్నీ తీసుకొని ఆడుతూ ఉండు, చెట్లను కొట్టుకుంటా. ఫొటోస్ దిగమంటే అస్సలు దిగట్లేదు. లొకేషన్ బాగుందని అటు నుంచి నడుచుకుంటూ రా నాన్న ఒక వీడియో తీస్తా ఫోటో తీస్తా అంటే అస్సలు వినట్లేదు. వాడు ఆ నాట వాడికే సరిపోయింది. ఇదిగో చూడండి ఎట్లా ఆడుతుండు, అసలు నిలబడట్లేదు, అరుస్తుండు, ఏదేదో క్యూట్గా మాట్లాడుతున్నాడు. ఇక మా శ్రేయస్ అయితే బ్యాటింగ్ చూడండి ఎట్లా చేస్తున్నాడో, అసలు మంచిగా కొడతాడు. మాకైతే వాడు బ్యాటింగ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, బాగా కొడతాడు అనమాట. వాడికి బ్యాటింగ్ అంటేనే ఇష్టం, బౌలింగ్ అస్సలు చేయడు. మళ్ళీ వాళ్ళ డాడీ అసలు టైం దొరికినప్పుడల్లా ఇట్లా గ్రౌండ్కి తీసుకువెళ్ళి వాడికి చిన్న చిన్న ప్రాక్టీస్ చేపిస్తాడు. మా భవి పాప అయితే బాల్ కోసం ఆ బాల్ ఎటు పోతే అటు తిరుగుతూనే ఉంది ఆ బాల్ కోసము. అసలు ఇక మా శ్రేయస్ అయితే గ్రౌండ్లో అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేస్తాడు అనమాట.
చూడండి ఇట్లా చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ చేస్తుంటానమాట. వాళ్ళ డాడీని చూసి వాడు అట్లా ఎక్సర్సైజ్ చేసి, మమ్మీ చూడు నాకు చాలా బలం ఉంది, మస్తు బలం వచ్చిందని అంటాడు. ఇంట్లో కూడా అంతే, ఇంకా డంబుల్స్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేసి నాకు బలం చూడు మమ్మీ ఎంత బలం వచ్చిందో అని అంటాడు. ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆయన. ఎక్సర్సైజ్ చేసి నాకు చెప్తున్నాడు, మమ్మీ నాకు చాలా బలం వచ్చింది అని. వాళ్ళ డాడీ చూపిస్తుంటే ఆయన కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అన్నమాట. మా భవి పాప అయితే ఇంకా అటు ఇటు చూసుకుంటా ఇంకా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఫైనల్లీ గ్రౌండ్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పటికి రాబట్టి 2 times. ఇది పోలీస్ గ్రౌండ్ అన్నమాట. బయట వాళ్ళకి అలో ఉండదు, ఓన్లీ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీకి, పోలీస్ వాళ్ళని అలో చేస్తారు. గ్రౌండ్ మాత్రం సూపర్ ఉంది, ఆడుకోవడానికి బాగుంది.